హలో ఎవ్రీవన్, నా పేరు సునీత. ఈరోజు మనము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి ఎన్నో కారణాలు మాట్లాడుకున్నాం. ఒక అతి ముఖ్యమైన కారణం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చేంతగా ఓడిపోయేంత వ్యతిరేకత ప్రజలలో లేదనే నా నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్క విషయంలో మాత్రము ప్రజలలోకి వాళ్ళు వేసే ఓటు ఏ గవర్నమెంట్కి వేశారు అనేది తెలిసిపోతుంది అనే భయాన్ని కొంచెం క్రియేట్ చేశారు. కానీ ఇంత మీడియా ఉన్నప్పుడు చిన్న విషయమే కదా అని ఇగ్నోర్ చేశారా? ఎందుకంటే ఇంత మీడియా ఉన్నప్పుడు ప్రజలలోకి మీరు వేసే ఓటు ఎవరికి వేశారు అనేది ఎప్పటికీ తెలియదు ఎవరికి అనే విషయం ప్రజలలో వరకు తీసుకెళ్ళలేకపోయారేమో అనిపిస్తుంది. వాళ్ళకి ఆ భయం ఉండిపోయింది. ఎందుకంటే సెంటర్లో బీజేపీ గెలిస్తే, ఇక్కడ కూటమి గెలిస్తేనే మనకి మంచి జరుగుతుంది, మనకు అన్నీ వస్తాయి పథకాలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే కూడా అనే ఒక భయాన్ని వాళ్ళల్లో మనం క్రియేట్ చేశారు ప్రజలలోకి. దాన్ని కూడా కొంచెము బాగా ఆలోచించింటే బాగుండేదేమో. కనీసం ఇంత ఒకవేళ ఓడిపోయినా ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు అనుకున్నట్టుగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఎక్కువగా పథకాలన్నీ కూడా బాగా జరుగుతాయి అనేది కూడా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇప్పుడు సిటీలో నాకు తెలీదు, సిటీలో కూడా జరుగుతాయండి, కానీ ఊర్లలో చాలా మటుకు ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ వెళ్తున్నాయి. ముఖ్యంగా పేదవాడి కంటే కూడా ధనికుడికే వెళ్తాయి. ఎందుకంటే ధనికులకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలది ఇచ్చే బెనిఫిట్స్ కానీ అవి కూడా ఏమవుతున్నాయంటే వీళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుందండి, చేసుకునే శక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దొంగగా కూడా తప్పువి కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. సో ఈ వెళ్ళేవి ప్రజలకి, పేద ప్రజలకే చెందేలాగా చూడాలి అని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిందో అలాగే నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఆఫ్కోర్స్ మీరు అధికారంలో లేకపోయినా ఈ పథకాలు ఏవైతే అమలు చేసినప్పుడు మీరు ఒకప్పుడు చేసినది మీరేమన్నా తప్పులు చేసున్నా ఒకసారి సరిచూసుకోండి, అందరికీ కరెక్ట్గా వెళ్ళాయా అనేది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వము ఇస్తున్నప్పుడు కరెక్ట్ ప్రజలకి చేరుతోందా అనే దాని మీద మీరు ఒక కోణంతో మీరు మీ స్థాయిలో మీరు వెతకడం చాలా మంచిది అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజలలో కూడా ఇప్పుడు ఎవరికైనా అర్హత లేకుండా, అంటే ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకే బెనిఫిట్స్ వచ్చేలాగా ఒక రెవల్యూషన్ అనే నేను చెప్తానండి. ఎందుకంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ అనేవి చాలా మొత్తం పెద్ద అమౌంట్లోనే వెళ్తోంది. అది అంతా బర్డెన్ మిడిల్ క్లాస్ అండ్ వాళ్ళ మిడిల్ మీద కూడా పడుతుంది, ప్రజల మీదకే మళ్ళీ అన్ని వర్గాల వారికి చెందుతుంది అది. అప్పుడు అది కరెక్ట్గా పేదవాడి చేతికి మాత్రమే వెళ్ళేలాగా, ధనికుల చేతుల్లో ఉండేలాగా కాకుండా, ఒకవేళ ఇప్పుడు నీ పక్కింటోడు తీసుకుంటున్నాడు, మీ పనమ్మాయి తీసుకుంటుంది అంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసి హెల్ప్ చేయండి. ఇలాగే పక్కన వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు గవర్నమెంట్కి దయచేసి ముందుగా వెళ్ళి చెప్పండి. అది మీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్క గవర్నమెంట్ది మాత్రమే, అధికార పార్టీది మాత్రమే కాదు, అలాగే పక్కనున్న పార్టీది కాదండి, అందరిది, ప్రతి ఒక్కరిది బాధ్యతగా తీసుకుని కరెక్ట్ ప్రజలకు అందేలాగా చూద్దాం ఈసారి. ఖచ్చితంగా దాని మీద అందరూ మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆరోగ్యశ్రీ మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతగా ఇచ్చిందో దానికి మించి ఈ ప్రభుత్వం ఇచ్చేలాగే చూసుకోవాలి. దానికి మాత్రం ఏ ప్రభుత్వము కూడా సపోర్టే చేయాలి తప్పించి ఎటువంటి ఆంక్షలు వాళ్ళ మీద పెట్టకూడదని కోరుకుంటున్నాను.